మెదక్ జిల్లా ప్రెస్ క్లబ్ నిజాంపేట ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో ఆర్వీఎం హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్ డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఎంపీడీఓ రాజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఏఈఓ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ్, కార్యదర్శి స్వామి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, ఆర్వీఎం డాక్టర్లు, మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణ్, పిఆర్ఓలు సంతోష్, కనకయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, కొమ్మట బాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్వీఎం ఆధ్వర్యంలో మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా వచ్చి చూపించుకోవడం జరుగుతుంది. వారికి ఉచిత మందులు కానీ, వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళు అన్నీ తిరిగి కూడా ఎక్కడేముంది, ఎవరికి ఏముంది, ఎట్లున్నాయి, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే ఆ దృష్టితో ఏంటంటే ఆర్వీఎం సరిగా పనిచేయదు. ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దృష్టిలో ఉంచుకొని నిజాంపేట మండల కేంద్రంలో ఈ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. రోగులు వచ్చి వారి చెకప్లు చేయించుకోవడం జరిగింది. ఇప్పటికైతే అందరికీ ఈ గోళీలు, ట్యాబ్లెట్లు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నిజాంపేట గ్రామస్తులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు మండలంలో, గ్రామాలలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్ క్లబ్ నిజాంపేట వారి ఆధ్వర్యంలో ఇంకా గ్రామాలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రిపోర్టర్లు తీసుకొచ్చిండ్రు క్యాంపును, చేతగానులకు తీసుకొచ్చారు. బాగానే చూస్తారు, వెలుపు చేసారు. చెప్పితే మంచిగా మేము అయితే 2 రౌండ్ దావకాలు తీసుకుపోతారట. తీసుకుపోయి ప్రాబ్లం ఏందో చూపించి పంపిస్తారట. మళ్ళీ తీసుకుపోయి పంపిస్తారు. నేటి రోజున ఆర్వీఎం హాస్పిటల్ తరఫున మా నిజాంపేట గ్రామంలో, అంటే మెదక్ డిస్టిక్ నిజాంపేట మండల్, ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా అందరికి తెలియజేసి ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి ప్రతి బీమారికి వాళ్ళ చిన్న దానికి మెడిసిన్స్ మందులు ఇస్తారు. కాదంటే అప్పటికి వాళ్ళ క్యాంప్ ద్వారా వాళ్ళ దొరికిపోయి అక్కడనే భోజన వసతి, మళ్ళీ ఉచిత మందులు, ఉచితంగా ఆపరేషన్లు అన్ని చేయడానికి వాళ్ళు సిద్ధమై ఇక్కడికి వచ్చారు. దీనికి ముఖ్య కారణం ప్రెస్ క్లబ్ వాళ్ళు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ శిబిరం నడిపించబడ్డది.